నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చొల్లంగి అమావాస్య సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, అసలు అమావాస్య తిథికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, అమావాస్య రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ఏం చేయాలంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేసి మీ పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. అలా పితృదేవతలకు తర్పణాలు ఇస్తే 21 తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మీ పితృదేవతలందరూ కూడా ఉన్నత లోకాలకు వెళ్ళాలన్నా, మీ పితృదేవతల అనుగ్రహం కలగాలన్నా ఈరోజు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి గృహ యజమాని పితృదేవతలను స్మరించుకుంటూ చక్కగా తర్పణాలు విడిచిపెట్టాలి. అదే చొల్లంగి అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ చిన్న విధి విధానం పాటించండి. పితృదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి. అలాగే అసలు అమావాస్య తిథి అంటే ఏ కార్యక్రమానికి పనికిరాదని, అది మంచి రోజు కాదని చాలామంది ఈ రోజుల్లో భావిస్తూ ఉన్నారు. అయితే అమావాస్య తిథికి ఒక ప్రత్యేకత ఉంది. అమావాస్య తిథికి ఒక శక్తి ఉంది. అమావాస్య తిథి నాడు చేయవలసిన ఆరాధన ఉంది. అదేంటో తెలుసా? అసలు అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, ఒకప్పుడు సూర్యభగవానుడు ఇప్పుడున్నటువంటి తేజస్సుకి 90 రెట్లు ఎక్కువ తేజస్సుతో ఉండేవాడు. అప్పుడు సూర్యుడి మామగారైనటువంటి విశ్వకర్మ ఆ సూర్యభగవానుడి తేజస్సు మొత్తం కూడా తగ్గింపజేసి ఇప్పుడు సూర్యుడు ఎంత తేజస్సుతో ఉన్నాడో అంత తేజస్సు ఉండేలాగా చేస్తాడు. అలా సూర్యభగవానుడు తన తేజస్సును తగ్గింపజేసుకుని లోకంలో అందరినీ అనుగ్రహించిన రోజే అమావాస్య. అంటే అమావాస్య తిథి అంటే సూర్యుడు ఆవిర్భవించిన రోజు అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంతేకాదండి, అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఈ అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు ఒకే కక్షలోకి వస్తారు. చంద్రుడు తనకున్న శక్తి మొత్తం కోల్పోతాడు. సూర్యుడు తనకున్నటువంటి కిరణాలలో సుషుమ్న అనే కిరణాన్ని చంద్రుడి మీదకు పంపిస్తాడు. అప్పుడు చంద్రుడికి ప్రకాశించేటటువంటి శక్తి వస్తుంది. అంటే సూర్యుడు తన దివ్య శక్తిని చంద్రుడికి పంపించి చంద్రుడు వెలుగును కలిగింపజేయటానికి కారణమైన తిథే అమావాస్య. అందుకే అమావాస్య అంటే సూర్యుడికి అంత ఇష్టము. దేవతలు పితృదేవతలు వీళ్ళిద్దరూ కూడా కూడి ఉండే రోజు, కలిసి ఉండే రోజు కాబట్టి దాన్ని అమావాస్య అంటారు. అలా కలవటానికి కారణం ఎవరో తెలుసా? సూర్యభగవానుడు. సూర్యభగవానుడి వల్ల దేవతలు పితృదేవతలు కలిసి ఉంటారు. దాన్నే అమావాస్య అంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే సూర్యభగవానుడు తన తేజస్సును తగ్గించుకొని లోకానికి దర్శనమిచ్చిన తిథి అమావాస్య. దేవతలు పితృదేవతలు కలిసి ఉండటానికి సూర్యుడు సహాయం చేసే రోజు అమావాస్య. సూర్యుడు తన శక్తిని చంద్రుడికి పంపించి చంద్రుడు వెలుగు కిరణాలను ప్రసరింపజేయటానికి కారణమైన తిథి అమావాస్య. ఇన్ని కారణాలు ఉండటం వల్ల అమావాస్య అంటే సూర్యుడికి ఇష్టము అని ప్రామాణిక గ్రంథాలన్నీ చెబుతున్నాయి. అమావాస్య రోజు సూర్యారాధన చెయ్యండి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, సూర్యుడిని ఎర్ర పుష్పాలతో పూజించండి, సూర్యభగవానుడికి సంబంధించిన మంత్రం ఓం సవిత్రే నమః అని జపించుకోండి. సూర్యభగవానుడి అనుగ్రహం ద్వారా ఆయన శక్తిని శరీరంలో ప్రజ్వరిల్లింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మాఘమాసం ప్రారంభమవుతున్న సందర్భంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. 12 జ్యోతిర్లింగాలు మనలో ఎక్కడున్నాయంటే, కర్మజ్ఞాన ఖదశకం మనశ్చ జీవయితి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ అన్నారు ఇక్కడ. అంటే మనకి కర్మ జ్ఞాన ఖదశకం, ఖమ్ అంటే ఇంద్రియం అని అర్థం, ఖదశకం అంటే 10 ఇంద్రియాలు. అవేంటంటే కర్మ జ్ఞాన ఖదశకం అంటే మొత్తం 10 ఇంద్రియాలు మనకున్నాయి. మనశ్చ 11వది మనస్సు. ఇవన్నీ నేను అనుకునేటువంటి జీవభావం ఏది ఉందో అది 12వది. ఈ 12 ఎవడు వ్యాపించి ఉన్నాడో అతడు శివుడు. కనుక ఈ 12 జ్యోతులుగా అంటే చైతన్యములుగా, జ్యోతి అనే శబ్దానికి చైతన్యం అని అర్థం. ఈ 12 చైతన్యంతో ఉన్నాయా లేదా? మనం చెప్పుకున్న ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, జీవుడు కానీ ఇవి చైతన్యంతో పనిచేస్తున్నా. చైతన్యం ఎవడు? చైతన్య ఏవ శివ, చైతన్యమే శివుడు. అప్పుడు శివుడు అందులో లీనమై ఉన్నాడా లేదా? లీనమైతేనే లింగం, అది జ్యోతిర్లింగం. కనుక 12 జ్యోతిర్లింగాలు ఏవో తెలిసే కదా.
ఇవి మన ధ్యాన ప్రక్రియలో చూసి మన ఇంద్రియములే ద్వాదశ జ్యోతిర్లింగములుగా మనస్సు జీవుడితో కలుపుకుని చెప్పుకుని మనలో ఉన్న పంచభూత తత్వములే పంచభూత లింగములుగా భావన చేయగలిగితే సర్వం శివమయం అనే అనుభూతిలోకి వెళతాం. అప్పుడు నువ్వెవడెవరయ్యా అంటే శివోహం అనే స్థితికి వెళతాం. ఇక్కడ అందుకే ఎంత భౌతిక యాత్ర చేసినా అది ఆధ్యాత్మిక సమన్వయం జరగాలి ఇక్కడ. ఎందుకంటే అది బాహ్యక్షేత్రమైతే ఇది అసలు క్షేత్రం. ఇది ఇక్కడ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. క్షేత్రం అంటే ఎనర్జీ ఫీల్డ్ అనే నిర్వచనమే గుర్తుపెట్టుకోండి. ఇలా మనం శివుణ్ణి మనలో తెలుసుకునే ప్రయత్నంలో కాంచీపురంలో ఈ భవ్యమైన ఆమ్రవృక్ష కథని మార్కండేయ మహర్షి స్వయంగా చెప్తాడు కామాక్షి విలాసం అనే గ్రంథంలో. అది కొందరు ఋషులతో చెప్తున్నాడు తన అనుభవాన్ని. నేను అనేక పర్యాయాలు కల్పాల్లో ప్రళయాన్ని చూశాను. ఎందుకంటే 7 కల్పాలు జీవించేటువంటి దీర్ఘాయుష్ను వరంగా పొందాడు మార్కండేయుడు శివుని నుంచి. అందుకే ప్రతి కల్పాంత కాలంలో ఆయన ఒక ప్రళయాన్ని చూస్తూ ఉంటాడు. కానీ ఆయనకున్న వరం వల్ల ప్రళయాన్ని చూడడమే కానీ నాశనం లేదు ఆయనకి. మొట్టమొదటి ప్రళయానికి బెంబేలెత్తిపోయాడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదండి ఇక్కడ. బెంబేలెత్తిపోతే అప్పుడు నారాయణుడు వటపత్ర సాయి గోచరించి ఆయన లోపలికి లాగి అసలు ప్రపంచం బయట ఉందా లోపలుందా అసలు ఉందా లేదో తేల్చుకో, మిథ్యాత్మకమైన జగత్తు నాయందు భాషిస్తున్నది, నా అధిష్టానముగా ఉన్నాను. కానీ మిథ్యైన జగత్తు ఉందని భ్రమిస్తున్నావు, పోయిందనుకుంటున్నావు. ఇప్పుడు పోయిందనుకున్నది ఉందని నీకు చూపించాను. ఇప్పుడు నీకేమర్థమైందంటే జగత్తు పోయిందో ఉందో నాకు అర్థం కాలేదు, కానీ జగత్తు ఉన్నా పోయినా నువ్వు మాత్రం ఉన్నావని అర్థమైందయ్యా అన్నాడు ఇక్కడ. అదే అధిష్టాన రూపంగా నారాయణుడు ఉన్నాడని జ్ఞానం లభించిందిట ఎప్పుడు మొదటి ప్రళయంలో. అప్పటి నుంచి ఆయన ప్రళయం వచ్చినా సృష్టి వచ్చినా స్థితి వచ్చినా వికారానికి లోను కాకుండా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? సృష్టికి మార్పులున్నా మారని పరతత్వం ఏది ఉందో దానితో తన యొక్క బుద్ధిని అనుసంధానం చేసి ఉంచాడు గనక ఆ మహానుభావుడికి ఆ జ్ఞానంతో ఉండగలిగాడు. అలా ఎన్ని ప్రళయాలు వచ్చినా ఆయనకి ఏం కాలేదు. కానీ అమ్మవారు కళ్ళు మూయగానే ప్రళయం వచ్చింది. మొత్తం శివుడి నేత్రములు అమ్మవారు మూసిన వెంటనే అకాల ప్రళయం వచ్చింది. అకాల ప్రళయం వచ్చినప్పుడు మొత్తం జగత్తంతా మళ్ళీ సంక్షోభం ఏర్పడింది. ఆ సంక్షోభం ఏర్పడినప్పుడు మార్కండేయుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ ప్రళయంలో ఆయన కూడా చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు కూడా ఆయనకు నాశనం లేదు. ఎందుకంటే కల్పాంత కాలంలో కదా ప్రళయం వస్తూనే ధీమాగా ఉన్నాడు. ఆయనకు కూడా ఇది ఈ అకాలం ఏమిటా అని మిగిలిన వాళ్ళకి ఆలోచించడానికి అవకాశం లేదు, కొట్టుకుపోయారు దాంతో. ఈయన చిరంజీవి గనక ఈయన మాత్రం నిలబడి చూస్తున్నాడు. కానీ సమస్తం ఏకారణం అయిపోయింది. ఏమిటి ఈ పరిస్థితి? ఇది ఊహించని ప్రళయం అని ఆలోచిస్తూ ఒక్కసారి పరమేశ్వరుని తలంచుకున్నాడు. స్వామి అకాల ప్రళయం ఏంటి, ఈ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటూ ఉంటే శివుడు అనుగ్రహించదలుచుకొని అంత ప్రళయ జలాల్లో కూడా ఒక మామిడి కొమ్మ కనబడింది. కొమ్మ కనబడింది అంటే దీని మూలం ఎక్కడైనా ఉంటుంది అనుకుని యోగశక్తితో క్రిందికి వెళ్ళాడు ఆయన. వెళుతూ ఉంటే ఆశ్చర్యం, ఒక మహా ఆమ్రవృక్షమే కనబడింది ఆయనకి. అంటే మామిడి చెట్టు పెద్దది కనబడింది. అక్కడ భూమికి దగ్గర తడి లేదుట. ఒక చిన్న వితర్దిక అంటే అరుగు కూడా ఉన్నది. చుట్టూ జలమయం ఆ మామిడి చెట్టు గోచరించింది. అంటే అది చూపించదలుచుకున్నాడు పరమేశ్వరుడు కనుక చూపించాడు. అంటే మార్కండేయుడు అక్కడికి వచ్చి కొంచెం సేద తీరాడు. ఎందుకంటే సర్వం జలమయమైనప్పుడు కాలు ఊనడానికి ఒక స్థలభాగం కనబడింది కనుక ఆయన అక్కడ కాస్త స్థిరపడి చూస్తూ ఉంటే అప్పుడు ఒక ఆయన కొమ్మ దిగేటండి. కొమ్మ దిగి మామిడి పండు తింటూ కనబడ్డాడు. పైగా పిల్లవాడు. ఇదివరకు మర్రి ఆకు మీద పిల్లవాడు కనబడ్డాడు. ఇప్పుడు మామిడి కొమ్మ దిగి ఒక పిల్లవాడు కనబడ్డాడు. ఆయన చూశాడు. ఎన్నాళ్ళు ఉపాసకుడు కనుక ఆయన పోల్చాడు. ఆయన ఎవరో పోల్చాడు. స్వామి మీరేమిటి ఇక్కడున్నారు? ఈ మహాప్రళయం ఏంటి? కైలాసంలో ఉండవలసిన మీరు ఈ ప్రళయకాలంలో ఇక్కడ ఉండడం ఏమిటి అని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వుతూ చెప్తున్నాడు. ఆయన ఎవరో కాదు, సుబ్రహ్మణ్య స్వామి అంటే కనబడేటువంటి వాడు కుమారస్వామి. ఆయనకి ప్రళయాలు ఏం చేయుగా, కానీ ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఈ వృక్షం ఉన్నదే, ఈ వృక్షం సామాన్యమైంది కాదు. ఇప్పుడు నువ్వు ఉన్న చోటుకు మహాక్షేత్రం. ఈ క్షేత్రం మా అమ్మది అన్నాడు. మా అమ్మది అంటే లలితా మహాత్రిపుర సుందరికి సంబంధించిన క్షేత్రం. దీన్నే కాంచీపురం అని అంటారు. ఇక్కడ ఈ కాంచీ క్షేత్రం కూడా ప్రళయాల్లో నశించనిది, కాశీ వలెనే. అందుకే దీని ప్రళయజిత్ క్షేత్రము, తైజస క్షేత్రము అని 2 పేర్లు దీనికి. తైజస క్షేత్రం ఎందుకంటారో మనం చెప్పుకున్నాను. దీనికి ప్రళయజిత్ క్షేత్రము, మహాశ్మశానం అని 2 పేర్లు. అంటే ప్రళయాల్లో కూడా నశించకుండా ఉంటుంది గనక మహాశ్మశానం. శ్మశానం అంటే అన్నిటినీ తాను లయం చేసుకుంటుంది, తాను దేనిలోని లయం కాదు. దాని పేరు శ్మశానం. ఇప్పుడు మనకు అర్థం ఏంటుంది? శ్మశానాన్ని యోగ భాషలో సమాధి స్థితి అని అంటారు. ఇంకొక యోగ భాషలో సుషుమ్నా నాడి, సహస్రారము కూడా శ్మశానం అని చెప్పబడుతుంటాయి. శ్మశానం, శూన్య పదవి, బ్రహ్మరంధ్రం ఇవన్నీ కూడా శాంభవి
ఇది ఏకవాచకా అన్నారు. ఇవన్నీ ఒకే భావాన్ని చెప్తుంటాయని అఠయోగ ప్రదీపిక అనే గ్రంథం మనకి చెప్తున్న అంశం. కనుక అటు మహాశ్మశానం కాశీ ఎలాగో కాంచి కూడా అలాగా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఇది యోగ భూమికలో సుషుమ్నా నాడీ సంచార మార్గం, అది దీని యొక్క రహస్యమైన అంశం. అలాంటి ప్రళయజిత్ క్షేత్రం కనుక నేను ఈ వృక్షాన్ని ఆశ్రయించుకుని వాళ్ళకి దర్శనం ఇచ్చాను. ఇక్కడ ఈ వృక్షం మా నాన్నగారే అన్నాడు. క్షేత్రం మా అమ్మ, వృక్షం మా నాన్నగారు. క్షేత్రం త్రిపుర సుందరి క్షేత్రం. వృక్షం ఆది చూత బీజం. ఆది చూత బీజం అంటే మొదటి మామిడి విత్తనం. ఆ మామిడి విత్తనం ఎవరయ్యా అంటే ఇది శివుడు బీజముగా వచ్చాడు, ఆయన నుంచి వృక్షం వచ్చింది. మొట్టమొదట వచ్చిన ఆ మహావృక్షం 4 శాఖలతోన్నది. ఆ వృక్షం ఏమిటో కాదు, వేదమే ఆ వృక్షము. ఋగ్యజుస్సామ అధర్వణములే శాఖలు. చూశారు ఎంత చక్కటి ప్రతిపాదన చేశాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన అందమైన అంశం ఏంటంటే, వేదాన్ని వృక్షంగా భావిస్తే దాని విత్తనం ఎవరు? శివుడే విత్తనం. అది వేద శివశివో వేద. ఏకమైన పరబ్రహ్మయే వేదమునకు బీజం. ఒక్క బీజం అనేకములుగా కనబడే ఏకవృక్షంగా వ్యక్తమవుతుంది. వృక్షం ఒకటి అంటున్నాం కానీ వృక్షంలో అనేకత్వం ఉందో లేదో చెప్పండి. ఇక్కడ కొమ్మలు, రెమ్మలు, పళ్ళు, కాండము, ఇలా ఎన్నైనా మీరు భాగాలు చెప్పచ్చు. అనేకత్వం చూపిస్తున్న ఏకవృక్షం అని అంటున్నాం కదా, అదంతా కలిపి ఏకలక్షణమే. అలాగే విశ్వం కూడా అంతే, అనేకంగా కనబడుతున్న ఏకమే అది. అలాగే వేదము కూడా అనేక శాఖలతో అనేక రకాల జ్ఞానాల్ని మనకు అందిస్తోంది. కర్మలకి తగ్గ ఫలాల్ని ఇస్తున్నది, జ్ఞానానికి తగ్గ మోక్ష ఫలాన్ని ఇస్తున్నది ఒకే వేదం. కనుక వేదంలో కర్మఫలాలు లభిస్తాయి, విచారణా మార్గంలో వెళితే జ్ఞానఫలమైనటువంటి మోక్షం కూడా మనకు లభిస్తున్నది. అందుకు మిగిలిన వృక్షాలకైతే ఎన్ని పళ్ళున్న రుచి ఒకటే, కానీ వేదానికి అనేక ఫలాలున్న 2 రూపాలుగానే మనం చెప్పుకోవాలి. ఒకటి మోక్ష ఫలం, రెండవది కర్మలకిచ్చే ఫలం. ఇక్కడ అంటే వేదంలో చెప్పిన సత్కర్మలు ఆచరిస్తే ఇహలోక పరలోక సుఖాలని ఫలాలు ఇస్తాయి. అదే వైరాగ్యవంతుడై శమదమాది షడ్గుణ సంపత్తితో కూడుకుని విచారణ మార్గంలో వెళితే అదే వేదము అతడికి జ్ఞానఫలమైన మోక్షాన్ని ఇస్తున్నది. ఎందుకంటే జ్ఞాన మార్గము వేదమే ఇచ్చినది, కర్మ మార్గము వేదమే ఇచ్చినది. ఈ కర్మ జ్ఞాన మార్గములతోనే ప్రపంచం క్షేమంగా ఉంటుంది అని పరమేశ్వరుడు ప్రపంచ క్షేమం కోసం కర్మజ్ఞాన రూపమైన వేదవృక్షంగా వ్యక్తమయ్యాడు. ఈ కథలు మనకి చెప్తున్నది ఏంటంటే, వేదం ప్రళయాల్లో కూడా నాశం కాదు, అది దీనిలో ఉన్న తత్వం. అందుకని ఈ కథ ఒకటి ఉందన్నమాట అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇలాంటి కథలు మన ఊహకందనివి జరిపించడమే ఈశ్వర లీల. కానీ ఇందులో ఉన్న ఆంతర్యాన్ని చూస్తే వేదము ఎప్పటికీ నశించనటువంటి వస్తువు. వేదం అనేక శాఖలతో కనబడ్డా విత్తనం బట్టే కదా వృక్షం. అదేవిధంగా ఈ వేదవృక్షం శివస్వరూపము అని చెప్పడం దీని యొక్క భావం. ఇలాంటి ఆమ్రవృక్షం ప్రళయకాలాల్లో కూడా నశించకుండా ఉంటుంది. మళ్ళీ ప్రళయం పోయి భూమి వ్యక్తమైనప్పుడు ఈ క్షేత్రం కూడా బయటికి వ్యక్తమవుతుంది. ఇది క్షేత్ర మహిమ అని చెప్పి, ఇందులో వచ్చే ఫలాన్ని నేను ఆస్వాదించాను గనకనే జ్ఞానుల్లో గొప్పవాణ్ణి కాగలిగాను అన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే జ్ఞానుల్లో గొప్పవాడు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞాన స్వరూపుడు ఆయన. అదే జ్ఞానదేవత సుబ్రహ్మణ్యుడు. ప్రథమో జ్ఞానశక్త్యాత్మ, ద్వితీయ స్కంద ఏవచ అన్నారు. జ్ఞానశక్తి స్వరూపుడు. జ్ఞానము శక్తి ఉభయం కలిపితేనే సుబ్రహ్మణ్య తత్వం. అందుకే సుబ్రహ్మణ్యుడు దాని ఫలం తిన్నట్ట. అంటే వేద సారమే వేద ఫలం, దాన్ని పుచ్చుకున్నాడు. అందుకే సుబ్రహ్మణ్యుడు గొప్ప కవి అన్నారు పోతన గారు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 9 నిమిషాలకు.
తిథి అమావాస్య రాత్రి 2:33 వరకు, నక్షత్రం శ్రవణం తెల్లవారుజామున 6 గంటల వరకు, వర్జం ఉదయం 7:25 నుంచి 9:13 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:35 వరకు, మరల మధ్యాహ్నం 3:08 నుంచి 3:53 వరకు, అమృతకాలం రాత్రి 6:15 నుంచి 8:04 వరకు, సోమవారం కాబట్టి రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మహోదయం, అలాగే అమా సోమవతి వ్రతం, అలాగే సంజీవిని వ్రతం, అదేవిధంగా పద్మక యోగం. ఇవన్నీ కూడా తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని సంపాదించడానికి అనువైనటువంటి సత్ఫలితాలను ఇచ్చేటువంటి శుభ దివసాలు. ఉదాహరణకు మహోదయం తీసుకుందాం. ఇది 1,000,000 సూర్యగ్రహణాలతో సమానమైనది. మనం సామాన్యంగా సూర్యగ్రహణాన్ని పొందడమే చాలా అదృష్టంగా భావిస్తాం. ఆ సమయంలో జపాలు చేసి ఆ సత్ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఇది 1,000,000 సూర్యగ్రహాలతో సమానమైనప్పుడు మనం ఏం చేయాలి? రోజంతా పూర్తి జపానికే సద్వినియోగం చేయాలి, దానాలకు సద్వినియోగం చేయాలి, సముద్ర స్నానాలకు సద్వినియోగం చేయాలి, తర్పణాలకు సద్వినియోగం చేయాలి. ఇలా మనం అన్ని విధాలా కూడా సద్వినియోగం చూసుకోవడానికి తగినటువంటి ఉత్తమమైనటువంటి రోజు మహోదయం. దీన్ని అలభ్య యోగం అంటారు. అంటే ఇటువంటి యోగం దొరకడం చాలా చాలా కష్టం అని అర్థం అన్నమాట. అలాగే అమాసోమవారం అనేటువంటివి కలిశాయి కాబట్టి ఈ రోజున చేసేటువంటి దానాలు, స్నానాలు, సముద్ర స్నానం, అలాగే నదీ స్నానం ఇవన్నీ కూడా అత్యుత్తమమైనటువంటి సత్ఫలితాలను అందిస్తాయి. పద్మక యోగం, దీని సందర్భంగా కూడా మనం చేసేటువంటి స్నాన, దాన, జప, హోమ, తర్పణాదులన్నీ కూడా అనంతమైనటువంటి సత్ఫలితాలను అందిస్తాయి. ఇలా మూడింటికి పనికొచ్చేటట్లుగా మనం చేసేటువంటి చర్యలు ఎలా చేయాలి అంటే, మనం ఈ మహోదయం సందర్భంగానే స్నానం చేస్తున్నాము అనుకుంటే ఒక ఫలితమే వస్తుంది. అదే మహోదయం సందర్భంగాను, సోమవార వ్రత సందర్భంగాను, పద్మక యోగం సందర్భంగాను సముద్ర స్నానం చేస్తున్నాము లేదా నదీ స్నానం చేస్తున్నాము అని తంత్రేణ కరిష్యే అనేటువంటి సంకల్పం చెప్పినట్లయితే మనం 3 ఫలితాలను కూడా ఏకకాలంలో ఒకసారి చేసిన దానివల్ల పొందగలుగుతాం. అలా మనం పూర్ణంగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అనువైన రోజు కాబట్టి దీనిని క్షణక్షణము కూడా సద్వినియోగం చేసుకోవడం మనందరి కర్తవ్యం. సంజీవిని వ్రతం, ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాం. శరీరంలో ఏ జీవకణాలైతే నాశాన్ని పొందుతూ ఉంటాయో అదే అనారోగ్యం అనుకుంటాం. అలా ఎక్కువ నాశాన్ని పొందడం అనేటువంటిది అనారోగ్యం. కాబట్టి మనకు ఎన్ని జీవకణాలైతే ఉత్పత్తి అవుతున్నాయో అన్ని జీవకణాలు నశించినా కూడా నష్టమేం లేదు. అందువలన వ్యక్తి సమానంగా ఉంటాడనమాట. అలా మన శరీరం ఆరోగ్యవంతం కావడానికి సంజీవిని వ్రతాన్ని ఆచరించాలి. ఈ సంజీవిని వ్రతాన్ని సంజీవినితో కూడి ఉన్నటువంటి ఆ హనుమంతుని అర్చించడం ద్వారా ఆ వ్రతాచరణ చేయవచ్చు. నేటి ఆణిమత్యాలు. భక్తికి యోగ్యత అవసరం లేదు, మనసు ఉంటే చాలు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. సహజసిద్ధంగా పరమేశ్వరుని అనుగ్రహం కోసం వివిధ రకాలుగా స్వామిని అర్చన చేస్తాం. కానీ పార్వతీదేవితో కూడిన పరమేశ్వరుని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి సకల సంపదలు కూడాను వచ్చి తీరుతాయి. అర్ధనారీశ్వర తత్వం విశిష్టకరమైనటువంటి దాంపత్య అనుబంధానికి సూచికంగా చెప్తాం. ఎందుకంటే పరమేశ్వరుడు, పార్వతి ఇరువురు కూడాను పరమేశ్వరుడు తన శరీరంలో సగ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చిన వైనం ఉంది. భృంగి అనేటువంటి ఋషి సాయం సంధ్యా సమయంలో కైలాసంలో పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నప్పుడు కేవలం పరమేశ్వరుడి దగ్గరికే వచ్చి ఆయన చుట్టూతా ప్రదక్షిణం చేసి వెడలిపోయాడు. పార్వతీమాతకు కోపం వచ్చింది. స్వామి,
నేను మీ భార్యను కదా, నాకు కూడాను ఆ భృంగి ప్రదక్షిణం చేయవచ్చు కదా ఆ ఋషీశ్వరుల వారు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన పరమేశ్వర తత్వంలో ఉన్నాడు, అందుచేత నాకు ఆ విధమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చాడు అన్నప్పుడు ఈమెకి కోపం వచ్చి తపస్సు చేయటానికి వెళ్ళి తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క శరీరంలో సగ భాగాన్ని తాను ఆక్రమించింది. అప్పుడు ఎవరైనా సరే పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే పార్వతీదేవికి కూడా ప్రదక్షిణం చేసినటువంటి ప్రభావం వస్తుంది కదా ఇక్కడ. అందుకే అర్ధనారీశ్వరి అనేటువంటి పేరు ఆ తల్లికి సార్థకతమైంది. ఆ యొక్క తత్వరీత్యానే స్త్రీకి అర్ధాంగి అనే పేరు కూడా ఉన్నది మన భారతీయ సంస్కృతిలో. అందుచేత ఏ ఇంట ఎవరైతే అర్ధనారీశ్వర చిత్రపటాన్ని ఉంచి కామేశ్వరి స్తోత్రాన్ని అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠిస్తారో ఆ యొక్క కుటుంబంలో అందరూ కూడాను సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని ఆనందకరమైన ఆప్యాయతతో కూడిన ప్రభావాన్ని అనుభవించి తీరతారు సుమా అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషాత్మకమైనటువంటి ప్రభావం కేవలం అర్ధనారీశ్వర ఆరాధనలో దాగిన పరమార్థం. ఒకే పానవట్టం పైన పరమేశ్వరుడు పార్వతి కలిసి ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రం ఉంది, ఘంటసాల, ఆంధ్రప్రదేశ్లో. ఆ ఘంటసాల దివ్యక్షేత్రాన్ని దర్శించినా చాలండి, చాలా విశేషకరమైనటువంటి ప్రభావం మనకి వచ్చి తీరుతుంది. అక్కడ ఒకే పానవట్టం మీద అమ్మవారితో కూడిన అయ్యవారు ఉంటారు. అది దర్శనం చేసుకున్న అర్ధనారీశ్వర తత్వం, ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం మనకు వచ్చి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఒక రోజున నడిచి వెళ్ళిపోతున్నటువంటి శేషాద్రి స్వామి ఆకాశం వంక చూసి అడిగో విఠోబా వెళ్ళిపోతున్నాడు, విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరిచారు. ఎవరికి అర్థం కాలేదు, ఏమిటి విఠోబా వెళ్ళిపోతున్నాడు, విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరుస్తున్నారు ఏమిటి అనుకున్నారు. ఆయన అరిచి 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 అన్నారు, విఠోబా వెళ్ళిపోతున్నాడు దేవతల దగ్గరికి అన్నారు. కాసేపటికి పక్క ఊరు నుంచి వార్త వచ్చింది, విఠోబా స్వామి శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తుండేవారు, దేవతలు వెడుతున్నారు, అదిగో యక్షులు వెడుతున్నారు, అదిగో కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తుండేవారు. అంతటి మహితాత్ముడు, పుట్టుక చేత యోగి, మహానుభావుడు, కారణజన్ముడు, కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షింపబడ్డారు ఆయన. అటువంటి మహాయోగి ఆయన ఒక్క తిరువణ్ణామలైలోనే తిరుగుతుండేవారు. అటువంటి వారిని బలవంతంగా వేరొక ఊరు తీసుకెళ్లాలని, మా ఊరు రండి అంటే నేను రానన్నారు ఆయన. ఆయన్ని బలవంతంగా పట్టుకుని ఒక రైలు ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ రైలు వేగం అందుకుని తిరువణ్ణామలై సరిహద్దుల దగ్గరికి వెడుతోంది. ఆయన రైల్లోంచి దూకేశారు. కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు తగిలాయి. అదే సమయంలో వేరొక రైలు కూడా వచ్చింది. 2 రైళ్ళు ఆగాయి. అవతల రైల్లోంచి దిగిన వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు, ఇతన్ని పోలీసులకు అప్పచెప్తానని చెప్పి ఆ అవతల రైలు యొక్క డ్రైవరు గార్డు కలిసి ఈయన్ని పోలీసులకు అప్పచెప్తామని చెప్పి రైలు ఎక్కించారు. మళ్ళీ 2వ రైలు ఎక్కించి ఇంజిన్ డ్రైవర్ వెళ్ళి ఇంజిన్ స్టార్ట్ చేశాడు, కానీ ఆ రైలు కదలలేదు. ఎక్కడ పొరపాటు వచ్చిందో అర్థం కాలేదు. ఎంతమంది వచ్చి చూసినా రైలు కదలలేదు. వాళ్ళకి అనుమానం వచ్చి ఈ ఊరు వదిలిపెట్టనంటున్న ఈ మనం రైలు ఎక్కించాం, అందుకు వెళ్ళటం లేదా అని, అయ్యా మీరు రైలు దిగి ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నారు. వెంటనే శేషాద్రి స్వామి రైలు దిగిపోయి రైలు పెట్ల మీద ఇలా కొట్టి పరిగెత్తండి అన్నారు. అంతే, రైలు బయలుదేరిపోయింది. ఆయన మహితాత్ముడు. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అలా జరుగుతాయా అండి అని మీకు అనుమానం ఉండొచ్చు. యోగి వాక్కుని ఈశ్వరుడు సత్యం చేస్తాడు. సత్యాన్ని యోగి పలుకుతాడు అనుకుంటే పొరపాటు. ఒకటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి,
అసలు యోగికి దీని మీద ఏమీ అనురక్తి ఉండదు. మనం ఏం చేస్తామంటే తప్పంతా ఎక్కడ చేస్తామంటే వీటిని మనం పట్టుకుని ఇందుచేత పూజనీయుడు అంటాం మనం. దాన్ని వాళ్ళు చాలా అసహ్యించుకుంటారు. సురేశ్వరాచార్యులు వారు వార్తికం చేశారు దక్షిణామూర్తి స్తోత్రం మీద. అందులో వారు ఒక మాట అంటారు, యోగి సిద్ధులను పట్టుకుని యోగిని గొప్పవాడని చెప్పకూడదు. యోగి ఎందుకు సిద్ధులు వస్తాయో తెలుసా? వాళ్ళు కావాలని ప్రకటనం చేయరవి, అవి వాళ్ళకి వశమవుతాయి. అష్టసిద్ధులు వశమవుతాయి. ఎందుకంటే ఎప్పుడూ ఈశ్వరునితో కలిసి ఉంటారు. అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి. ఉన్న కారణం చేత వాళ్ళ నోటి వెంట ఏదొచ్చిందో అది సత్యమవుతుంది. అది యోగి యొక్క గొప్పతనం. యోగి వైశిష్ట్యాన్ని పరిశీలించాలి తప్ప యోగి సిద్ధుల్ని పట్టుకుని అందుకు గొప్పవాడంటూ మీరు మాట్లాడకూడదు. దోషం అది. అలా మాట్లాడకూడదు. ఎప్పుడు అలా మాట్లాడితే అసలు ఆ యోగులే ఇష్టపడరు. కానీ మరి ఎందుకు చెప్తున్నారండి మీరు నన్ను అని అడగచ్చు. ఒక యోగి వైభవంగా చెప్తున్నాను అంతే. దాన్ని ఆయనకి పరమేశ్వరుడితో ఆయన ఎంత కలిసిపోయి ఉండడం వల్ల ఆయన వాక్కు ఈశ్వర వాక్కు అయిందో మీకు నేను చెప్తున్నాను. ఆయన ఒకనకొకప్పుడు ఒక శవం శ్మశానానికి తీసుకెడుతుంటే దాని వెనక ఆయన వెళ్ళారు. ఆయన శవాన్ని ముట్టుకున్నారు. ముట్టుకున్న శవానికి ఆశీర్వచనం చేశారు. ఆశీర్వచనం చేసి శవం వెనక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా పక్కన ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు అసహించుకున్నారు. చిచి శవం వెనకాతలు వచ్చాడు, శవాన్ని ముట్టుకున్నాడు, పెళ్లి ఇంట్లోకి వచ్చాడు, వద్దంటే లేనిపోని గొడవ. యోగి గబుక్కుని ఏమంటాడో, ఏమంటే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవని. కానీ ఎవరికి ఇష్టం లేదు ఆయన రావడం. చికాగ్గా చూస్తున్నారు. ఆయన తిన్నగా లోపలికి వచ్చేసి వంటింట్లోకి వెళ్ళారు. బోలెడంత సాంబారు వండి తయారు చేశారు సిద్ధంగా. అకస్మాత్తుగా వెళ్ళి అక్కడ ఉన్న వంట వాళ్ళని తప్పుకోమని 2 చేతులతోటి ఆ మరుగుతున్న సాంబార్ని కిందకి తోసేశారు. ఆ కింద పడిపోయి ఆ సాంబార్ అంతా ఒలికిపోయింది. దూర్తుడు ఇలాగే ప్రవర్తిస్తాడు, అర్థం లేను, యోగి అంటాడు, ఏమన్నా అంటాను, నోటితో ఏమంటాడో ఏమవుతుందో అని భయం అని పెళ్లి వాళ్ళందరూ తిట్టుకున్నారు. ఆ మిగిలిపోయిన సాంబార్లోంచి చచ్చిపోయినటువంటి నాగుపాము బయటపడింది. ఎవ్వరికీ తెలియదు. అందులో ఒక నాగుపాము పడి చచ్చిపోయింది, ఉడికిపోయి. ఆయన వచ్చి ఆ పాత్ర తోసేశారు కాబట్టి ఇన్ని 100 మంది బతికారు. లేకపోతే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవలసింది. ఆ వెళ్ళిపోయిన వాడు ఇంతమందిని తీసుకెళ్లకుండా ఆయన పెళ్లి మంటపంలోకి వచ్చి సాంబారు పాత్ర తోశారు. నేను 1, 2, 3 అని చెప్పడం కుదరదు. శేషాద్రి స్వామి వారి యొక్క మహాత్మ్యం అంటే యోగి పొంగవుడుగా మహానుభావుడు అంతటి స్థితిని పొందారు. ఆయన మీద అక్కసుతో ఆయనకి ఏమి భేదాలు లేవు. ఎవరు పెట్టిన అన్నం ఆయన తినేది లేదు. 2 మెతుకులు నోట్లో వేసుకునేవారు, అందరికీ పెట్టేస్తుండారు. అసలు ఆయన అలా ఏమీ తినకుండా ఎలా బతికారో, నిద్రపోకుండా అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఆయన తిన్నది లేదు, నోట్లో పిడచ వేసుకుని అందరికీ పెట్టి వెళ్ళిపోతుండేవారు. ఆయన మీద అక్కసుతో ఒక వ్యక్తి మాంసాహారాన్ని పొట్లంలో పెట్టి కట్టి ఆవిడికి పంపించి మీ ఇంటికి వస్తాడుగా శేషాద్రి స్వామికి ఇమ్మన్నాడు. ఆవిడ తెలియక పొట్లం ఇచ్చింది. ఇచ్చి తినండి అంది. ఆయన ఏం చేశారంటే ఆ పొట్లాన్ని పట్టుకుని పెద్ద నవ్వు నవ్వి శేషాద్రస్వామి నవ్వడం మొదలు పెడితే గంట ఆపకుండా నవ్వేవారు. ఎందుకని అంటే లోకం యొక్క పోకడ చూసి నవ్వు వచ్చేది. ఏమిట్రా వీళ్ళ అమాయకత్వం అని. మనం పిచ్చాడనుకుంటాం మనం. ఆయన పొట్లాన్ని పట్టుకుని ఒకసారి ఇలా తిప్పి వాడికే పంపించు అన్నారు. ఆయన దారం కూడా విప్పలేదు. ఇలా అని అతనికి ఇచ్చేసేయి అన్నారు. ఏమో ప్రసాదమో ఎందుకు ఇమ్మన్నారో ఆవిడ మళ్ళీ ఆయనకి పంపించింది. తినలేదా అన్నాడు ఆయన. తినలేదు, పొట్లం కూడా విప్పలేదు, ఇలా తడివి నీకు ఇచ్చేయమన్నారు అంది. విప్పి చూశాడు, లోపలంతా కూరలు ఉన్నాయి. అంటే నన్నేదో మాంసం పెట్టి పాడు చేయగలను అనుకున్నావు, నా సంకల్పం చేత కూరలు చేసి పంపించాను చూసుకోవాలి. ఒకప్పుడు పాపం ఆయన్ని బలవంతంగా పట్టేసుకున్నారు అందరూ కలిసి. ఆయనే లోకానికి రమణ మహర్షిని చూపించాడు. రమణ మహర్షి అక్కడ ఉన్నారన్న విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. పాతాళలింగం దగ్గర అప్పుడు అంతా పాడుపడిపోయి ఉండేది. అక్కడ కూర్చుని భగవాన్ రమణులు తపస్సు చేస్తుంటే తేళ్లు జెర్రిలు తొడల కింద చేరి కురికేస్తుండేవి. నిత్తురు కారిపోయి అట్టలు కట్టింది. ఎవరు వెళ్ళేవారు కాదు అసలు ఆ లోపలికి. అక్కడ ఏనుగు ఉండేది అంతే. అసలు ఆ గుడి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు, కిందకి ఎవరు దిగే అవకాశం లేదు. శేషాద్రి స్వామి అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి నిలబడి పెద్ద కేకలేశారు. ఒక స్వామి ఇందులో ఉన్నాడు పిల్లవాడు, పైకి తీసుకురండి అని అరిచారు. అరిస్తే అక్కడ ఉన్నవాళ్ళు వచ్చి అందులో ఉన్నాడని మీకు ఎలా తెలుసు అని అడిగారు. ఆయన అన్నారు, నేను కామాక్షిని,
నేను పార్వతిని, నా బిడ్డ సుబ్రహ్మణ్యుడు ఉంటే నాకు తెలియదు, అందులోనే ఉన్నాడు, తీసుకురండి బయటికి అని వెళ్ళిపోయారు. వీళ్ళందరూ నిజమా కాదా అని మెలిగదంతా పెద్ద డొంకలు తుప్పలుగా ఉండేది. కర్రలతో పక్కకి తీసి మెల్లిగా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి తనలో తాను రమిస్తూ భగవాన్ రమణులు కూర్చుని తపస్సమాధిలో ఉన్నారు. అప్పుడు అక్కడి నుంచి కూర్చున్న వారిని కూర్చున్నట్టే పైకి ఎత్తి పట్టుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోపెట్టారు. భగవాన్ రమణుల్ని ఈ లోకానికి చూపించినటువంటి మహాపురుషులు శేషాద్రి స్వామి. అటువంటి శేషాద్రి స్వామిని ఊరి ప్రజలందరూ భక్తి ఎక్కువైపోయి బలవంతంగా పట్టుకుని ఆయనకి అభిషేక అన్న పేరుతో నూతులు ఎండిపోయేలా నీళ్లు 2 రోజుల పాటు పోశారు. ఆయన అన్నారు, నాకు చలి జ్వరం వస్తుంది అన్నారు. ఎవరు వినలేదు, మీకేం రాదని పోసేశారు. నిజంగానే ఆయనకి చలి జ్వరం వచ్చేసి ఆ తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. మర్నాడు విడిచిపెట్టి బ్రహ్మీభూతులైపోయారు, పరమేశ్వరుని యందు ఐక్యం అయిపోయారు. ఆ శేషాద్రి స్వామి వారి యొక్క భౌతిక శరీరాన్ని ఊరిరిగింపు చేసి తిరువణ్ణామలై అంతా, ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దాని పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేశారు. చేసి దాని మీద శివలింగం ఉంచారు. ఇప్పటికీ శేషాద్రి స్వామిని నమ్ముకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇప్పటికీ ఆయన జ్యోతిస్వరూపంతో కనపడతారని, భక్తుల్ని అనుగ్రహిస్తారని. ఆయన గురించి చెప్పుకున్నా, ఆయన గురించి విన్నా, ఆయనకి నమస్కారం చేసినా ఆయన వెంటనే గురుస్థానంలో కూర్చుని మనందరినీ కాపాడతారు అని చెప్తారు. అంతటి మహాపురుషులు. అరుణాచలం వాళ్ళ అమ్మగారి నోటి వెంట ఉచ్చరింపబడి అంతటి మహాయోగి పురుషుణ్ణి ఆకర్షించి తన దగ్గరికి లాక్కుంది. అందుకని కృత్తికా దీపోత్సవం రూపంలో జ్యోతి దర్శనం జరగడం కాదు, ఎన్నో జ్యోతులు, ఎందరో గురువులు, ఎందరో ఆచార్య పురుషులు, ఎందరో మహాపురుషులు అరుణాచలమనబడేటటువంటి ఆ పరమశివుని చేత ఆకర్షింపబడి ఆ అరుణాచల పట్టణ ప్రవేశం చేసి అక్కడ నివాసం చేసి మనందరినీ కూడా ఎంతో గొప్పగా అనుగ్రహించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. వసుదేవుడు రావటంతోనే ఆ తలుపులు తమంత తాముగా తెరుచుకున్నాయి. మేఘం మెల్లగా గర్జిస్తూ వర్షించింది. కృష్ణుడిపై నీరు పడకుండా ఆదిశేషుడు పడగలతో కప్పి కాపాడుతూ ఆయన వెంట వెళ్ళాడు. ఇంద్రుడు వర్షాలకు అధిపతి కదా, ఆయన ఎన్నోసార్లు వర్షాన్ని కురిపించాడు. ఆ సమయంలో యముని చెల్లెలైన యమునా నది లోతైన నీటిని కలిగి ఉంది. ఆ సమయంలో తరంగాలతోనూ మరగతోనూ వేగంగా ప్రవహిస్తుంది. ఎన్నో సుడిగుండాలతో ఆ నది కల్లోలంగా ఉంది. సీతాపతి అయిన శ్రీరాముడికి సముద్రము దారి ఇచ్చినట్లుగా వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చింది. రామాయణంలో మనం చదువుకున్నాం కదా, రాముడి సముద్రం దారి ఇచ్చింది కదా. అట్లనే స్వామి మన కృష్ణుడికి కూడా ఈ పిల్లవాడికి ఆ యమునా నది దారి ఇచ్చింది. వసుదేవుడికి భయము ఆనందము అన్నీ ఉన్నాయి. అక్కడ యోగమాయ ప్రభావంతో ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న గోపాలకులను ఆయన చూశాడు. తన పుత్రుణ్ణి యశోద ప్రక్కలో పడుకోబెట్టి ఆమె కుమార్తెను తీసుకొని ఆయన మళ్ళీ కారాగారానికి చేరుకున్నాడు. యోగమాయతో వెళ్ళినటువంటిది కుమార్తె కదా. ఇప్పుడు అక్కడ బలరాముడు ఉన్నాడు. అక్కడ పుట్టినటువంటి ఆ అమ్మాయిని తీసుకున్నాడు. ఆడ శిశువుని తీసుకొని బయలుదేరాడు. యోగమాయాది. తర్వాత వసుదేవుడు ఆ అమ్మాయిని దేవకీ ప్రక్కలో పడుకోబెట్టాడు. తన
కాళ్లకు సంకెళ్ళను తగిలించుకున్నాడు. అవంతకవే యథాస్థితి వచ్చేసాయి అన్నీ కూడా. తెలుసుకున్నటువంటి వాకలితే మళ్ళీ మూసుకోవటం జరిగింది. మళ్ళీ సంకెళ్ళన్నీ తగిలించుకున్నారు. మామూలుగానే అయిపోయిందంతా కూడా. నిద్రపోతుండేవాడు అందరూ పూర్వంలాగానే బందీ అయి ఉన్నాడు. అందరూ లేచేశారు. అక్కడ నందుని భార్య అయినటువంటి యశోద సొమ్ముసెల్లింది నిదానంగా. యోగమాయా ప్రభావం వల్ల ఆమె నిద్రలో తెలివి తప్పి ఉంది. తనకు ప్రసవమైనది మాత్రమే ఆమెకు తెలిసింది. ఆ శిశువు మగ లేదా ఆడ అనేటువంటి విషయం మాత్రం ఆమెకి తెలియదు. యోగమాయతో కప్పబడింది. ఇంతటితో 10వ స్కందంలోని 3వ అధ్యాయము సమాప్తమవుతుంది. ఇక 4వ అధ్యాయానికి మనం వెళదాం. ఈ 4వ అధ్యాయంలో యోగమాయ కంసుడి చేత నుండి విడిపించుకొని ఆకాశానికి చేరి భవిష్యవాణి పలుకుట అనే విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు, వసుదేవుడు తిరిగి రాగానే నగరానికి లోపల బయట గల ద్వారాలన్నీ కూడా ఎప్పటిలాగానే వాటంతట వాడే మూసుకోబడ్డాయి మామూలుగా. తర్వాత శిశువు ఏడ్చింది. యోగమాయా రూపంతో ఉండినటువంటి అమ్మవారు అని చెప్పచ్చు. ఆయన గట్టిగా ఏడ్చేసింది. అప్పుడు కారాగార రక్షకులు శిశువు ఏడుపును విని నిద్ర నుండి లేచారు. ఓ పుట్టేసింది పుట్టేసింది అని. వారు వెంటనే రాజైన కంసుడి వద్దకు వెళ్ళారు. 8వసారి గర్భవతి అయిన దేవకీదేవి ప్రసవించిందని చెప్పారు. కంసుడు ఆ క్షణం కొరకే ఆదుర్దగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ వార్త రావాలా, 8వ శిశువు పుట్టాలా, చంపాలా అనుకొని అట్లనే చూస్తూ ఉన్నాడు. నిద్ర కూడా పట్టలేదు. ఈ శిశువే నాకు మృత్యువు అని కంగారు పడుతూ ప్రక్క మీద నుండి పైకి లేచాడు. కింద పడుతూ లేచాడు. వాడికి నిద్ర లేదు, కూర్చోవటం లేదు, తినటం లేదు. ఆహార నిద్రాదులన్నీ కూడా మానిపోయే ఏమిటేమిటో చేస్తున్నాడు. పుడుతూ ఉందని తెలుస్తూ ఉండగానే 8వ గర్భం ఇదే కదా, 8వ శిశువు, నన్ను చంపటానికి పుట్టినటువంటిది, నా మృత్యువు అనుకొని పైకి లేచాడు. తూలిపోతూ వేగంగా పురుటి గదికి వెళ్ళాడు. అసలు నిద్రపోతున్నాడా, నిద్ర లేదా, తూలిపోతున్నాడు, కింద పడిపోతున్నాడు. అప్పుడు అతడి యొక్క జుట్టు బాగా రేగిపోయి ఉంది. పతివ్రత అయిన దేవకీదేవి దీనురాలై ఉంది. అన్నయ్యన కంసుడిని చూసి జావాలిగా ఇలా అంది, ఓ శుభకరా, ఈ అమ్మాయి నీ మేనకోడలు. ఆడపిల్లను చంపటం నీకు తగినది కాదు. అన్నా, నువ్వు అగ్ని వంటి తేజస్సుతో వెలిగిపోతున్న నా పిల్లలను చాలామందిని పొట్టను పెట్టుకున్నావు. ఈ ఒక్క అమ్మాయిని నాకు విడిచిపెట్టి అనుగ్రహించు అని వేడుకుంది. అంతమందిని చంపేశావు కదా, 7గురిని చంపేశావు. 8వది ఆడపిల్ల కదా పుట్టింది. ఈ ఆడపిల్లను వదిలేసాయి. మేనగోడలు కదా నీకు. మేనగోడలంటే కూతురుతో సమానం కదా, అది ఆడపిల్ల కదా. అందుకని పూర్తిగా దీన్ని వదిలేసాయి. వదిలేసి నన్ను అనుగ్రహించు. నా కొడుకులందరూ చనిపోయారు కదా, నేను దీనురాలనే అయిపోయాను కదా. నీకు ప్రేమైన చెల్లెలని, అభాగ్యురాలిని, నాకు చివరి సంతానమైన ఈ ఆడపిల్లను విడిచిపెట్టడం నీకు మంచిది అని ఏడుస్తూ పసిపిల్లలను పమిటిలో దాచుకొని దీనాతి దీనంగా వేడుకుంది. కానీ ఆ దుష్టుడు బలంగా ఆమెను నెట్టివేసి ఆమె చేతి నుండి ఆ శిశువును లాక్కున్నాడు. వాడి హృదయం స్వార్థంతో నిండిపోయింది. లోనగల ప్రేమ నశించిపోయింది. అసలు ప్రేమ ఉంటే కదా నశించటానికి. అప్పుడే పుట్టిన ఆ పసికందు యొక్క 2 కాళ్లను పట్టుకొని రాతికి వేసి బలంగా కొట్టాడు. శ్రీహరి తరువాత జన్మించిన ఆ ఆడ శిశువు
వెంటనే వాడి చేతిలో నుండి పైకి ఎగిరి అమ్మవారిగా అయిపోయి ఆకాశానికి చేరింది. ఆమె తన 8 భుజాలతో ఆయుధాలను పట్టుకొని దర్శనమిచ్చింది. ఆ తల్లి దివ్యమైన వస్త్రాలను ధరించింది. మాలలను, రత్నాలు పొదగబడిన ఆభరణాలను అలంకరించుకున్నది. చందనము మొదలైన లేపనాలను అలంకారం చేసుకొని దివ్యమైన రూపమేది. ధనస్సు, బాణాలు, శూలము, కవచము, కత్తి, శంఖము, చక్రము, గదలను చేతుల్లో ధరించింది. సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, కిన్నరులు, నాగులు గొప్ప కానుకలను తెచ్చి ఆమెను స్తుతించసాగారు. ఆమె కంసుడితో ఇలా అన్నది, ఇట్లా నువ్వు చేసిన పని, నన్ను చంపటం వల్ల నీకేమి లాభం? నిన్ను చంపే చిరకాల శత్రువు ఎక్కడో ఒక చోట పుట్టే ఉన్నాడు. ఏంటో నన్ను చంపుతున్నావు? అందుచేత నువ్వు వ్యర్థంగా దీనులను బాధ పెట్టవద్దు అంటూ భగవంతుడి యొక్క యోగమాయ అయినటువంటి ఆ దేవి కంసుడికి ఇలా గంభీరంగా చెప్పి అదృశ్యమైనది. నారాయణ నారాయణ నారాయణ.